ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియాస్. ఇక్కడ మనకి ఐటీ సెజ్ అలాంటివి ఏమీ లేవు. మనకి ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఐటీ సెజ్ ఉందో దానికి కనెక్టెడ్ రెసిడెన్షియల్ ఏరియాస్ అనమాట ఇవి. సో ఒక 5 years బ్యాక్ మీరు తెల్లాపూర్ చూసుకుంటే మీరు 5,000 6,000 రేట్లు ఉండేటివి. కానీ ఇప్పుడు తెల్లాపూర్ కూడా మీకు 7,000 9,000 ఆ రేంజ్లో ఉన్నాయి, 10,000 వరకు కూడా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నల్లగంటలో కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. సో సిటీ ఎక్స్పాండ్ అవుతూ నల్లగంటల వరకు వచ్చి ఆగిపోయింది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే నల్లగంటల నుంచి ఇప్పుడు తెల్లాపూర్ స్ట్రెచ్ వెళ్ళిపోయింది. సో నల్లగంటల కూడా ఇప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నల్లగంటల దాటి ఇప్పుడు తెల్లాపూర్ రీచ్ అయ్యాం. అండ్ తెల్లాపూర్లో కూడా ఇప్పుడు సేమ్ ఇలాంటి ప్రైజెస్ ప్రివేలింగ్ ఉన్నాయి. సో తెల్లాపూర్లో తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇంకా ఏ ప్లేస్ అయితే బెస్ట్ అనే ప్లేస్ ఏదైనా హైదరాబాద్లో ఉందంటారా? సో అలాంటి ప్లేస్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? ఎందుకంటే కొంచెం రేట్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు తెల్లాపూర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ బడ్జెట్ మ్యాక్సిమం 5,000-6,000 or 7,000 per SFT రేట్. అలాంటి వాళ్ళే తెల్లాపూర్ వైపు వెళ్తారు. కానీ ఇప్పుడు ఆ రేట్స్ కూడా మనకి తెల్లాపూర్లో ప్రివేలింగ్ లేదు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ కింద మనకి వచ్చే ఏరియా ఈజ్ కొల్లూరు. అక్కడ నుంచి ఇంకా కొంచెం కూడా ముందుకు వెళ్ళాలి, ఒక 5 to 6 kilometers వెళ్తే ఏంటంటే కొల్లూరు అని ఇప్పుడు కొత్తగా చాలా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి అక్కడ. ఆ ఏరియాలో ఏంటంటే